మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలాగున్నో గతించిన దినమంతా కూడా మరి నిన్ను నన్ను మనందరినీ ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానము నిర్గమకాండము 22 అధ్యాయము 27 వచనం. నేను దయగలవాడును, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన పట్ల ఎంతో దయ కలిగి ఉంటాడు, సానుభూతి అనేది కలిగి ఉంటాడు, ప్రేమ అనేది కలిగి ఉంటాడు. మన పట్ల ఎప్పుడు కూడా ఆయన నిర్లక్ష్యం అనేది ఉండడు. మరి అజాగ్రత్తగా ఉంటాడంటే జాగ్రత్తగా ఉంటాడు మన పట్ల. ఎందుకంటే మనము ఆయన బిడ్డలం కాబట్టి మరి అందువల్ల ఆయన మన పట్ల దయ కలిగి ఉంటాడనమాట అండి. మనము ఎక్కడ ఉండి మొర పెట్టుకున్నప్పటికీ మన మొర ఆయన ఆలకిస్తాడు. మన ప్రార్థన విన్నపంలో ఆయన చెవికి వినబడతాయి అనమాట అండి. మరి దానికి వెంటనే జవాబు అనేది కలిగిస్తాడనమాట. అందుకే అప్పుడప్పుడు మనము చేసిన ప్రార్థనలకి జవాబును పొందుకున్నాము అని చెప్తూ ఉంటాము. మరి ఎప్పుడు కూడా మనం ఆయన సమ్ముఖమని చేసిన కన్నీటి ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలకి దేవుడు ఎప్పుడు కూడా నెరవేర్పు అనేది కలిగిస్తాడనమాట. అలా కలిగించడం వల్ల మరి ఎలా కలిగిస్తాడంటే మనము ఆయనకి మరి వ్యతిరేకంగా కాకుండా వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా మనము ఆయన అడుగుజాడల్లోనే నడవాలి. వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే దేవుడు మనకెంతో మేలుకరంగా మనకే అనుకూలంగా ఆ దినమంతా నడిపిస్తాడనమాట. మనల్నే కదండి, మన కుటుంబ సభ్యులను కూడా, మన బిడ్డల్ని కూడా కాపాడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చేసే ప్రార్థన విజ్ఞాపనలు మరి ఆయన సమ్ముఖమునందు చేరినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరిస్తూనే ఉంటాడు. అవి ఎప్పటికే కాకుండా అలా అంచెలంచెలుగా కుమ్మరిస్తూనే ఉంటాడు. మరి అలా మనం పొందుకోవాలని అనుకుంటే మనము కూడా ఆయనకి మరి అనుకూలంగా నడుచుకోవాలి, జీవించాలన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. పంపిన వారు దీవించబడతారు, చదివిన వారు ఆశీర్వదింపబడతారు. మరి చిన్న వాగ్దానం ఈ దినమంతా నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్పు కలగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.